కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొనమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అనేక ఆశీర్వాదాలు కోల్పోవటానికి కారణం క్షమించలేకపోవటం, ఆత్మలో వర్ధిల్లకపోవటానికి కారణం క్షమించలేకపోవటం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఎప్పుడైతే మనం క్షమిస్తామో కోల్పోయిన దానికి 1000 అంతలు మనం పొందుకోగలుగుతాం. మీకు ఒక సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. జరిగిన సంఘటన, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆయన పక్కనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా భూస్వామి. అయితే ఏమైందంటే, ఈ యొక్క వ్యవసాయదారుడు వ్యవసాయం చేశాడు, ఆరోగ్యం క్షీణించింది, ఇంకా వృద్ధాప్యం వచ్చింది, చనిపోయే సమయం వచ్చింది. ఈ యొక్క వ్యవసాయకుడు ఒకడు మరణగడి వచ్చిందని చెప్పి, చనిపోయే సమయం వచ్చిందని చెప్పి పాస్టర్ గారిని రప్పించారు. భార్య పిల్లలందరూ మంచం చుట్టూ నిలబడ్డారు. అయ్యా పాస్టర్ గారు, మా ఆయన గారికి చివరి గడి వచ్చింది, మరణాపాయ స్థితిలో ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేద్దారని. సో పాస్టర్ గారికి ఈ యొక్క వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి జీవిత విధానం అంతా కూడా పూర్తిగా తెలుసు. ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు. ఆయన స్థితిగతులన్నా తెలుసుకున్నటువంటి పాస్టర్ గారు, ఈయన జీవిత విధానం తెలుసు కాబట్టి ఆయన ఒక సలహా ఇచ్చారు పాస్టర్ గారు. ఏంటంటే, చాలా కాలంగా మరి నీ పొరుగువానితో నువ్వు ఆ పొలము సరిహద్దుల విషయంలో చాలా తగాదాలు ఆడుతున్నావు కదా, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పాస్టర్ గారు ఏమన్నారంటే, మెల్లగా ఇలా చెప్పాడు అనమాట. చనిపోబోతున్నటువంటి ఆ వ్యవసాయదారునితో చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పాడు అనమాట. ఏమని? పాస్టర్ గారు, అయ్యా మీరు మీ పొరుగు వారిని క్షమించాలి. క్షమించినప్పుడు మాత్రమే పవిత్రమైన మనస్సాక్షి మీకు దొరుకుతుంది. అయ్యా మీరు మీ పొరుగు వారిని క్షమించాలి అని పాస్టర్ గారు పదే పదే చెప్పారు. ఆ యొక్క వ్యవసాయదారునికి పదే పదే చెప్పారు. వెంటనే ఈ యొక్క చనిపోబోతున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యవసాయదారుడు అన్నాడు, అయ్యా అసలు నేను ఎలా క్షమించగలుగుతానయ్యా? ఎలా క్షమించగలుగుతాను చెప్పండి? అన్యాయంగా నా అరెకర పొలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. అన్యాయంగా నా యొక్క అరెకర పొలాన్ని ఆయన స్వాధీనం చేసేసుకున్నాడు, కలిపేసుకున్నాడు నా అరెకర పొలాన్ని అని కోపంతో ఆ చనిపోబోతున్నటువంటి వ్యవసాయకుడు చెప్పాడు. పాస్టర్ గారు అన్నారు, సరే అది వాస్తవం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, కానీ మీరు క్షమించినట్లయితే మీరు క్షమించేసేయండి, ఇంక చేసేదేముంది, చనిపోబోతున్నారు. మరి బాధతో చనిపోకంటే మంచి మనస్సాక్షితో చనిపోదురు, కానీ క్షమించేసేయండి. మీరు క్షమించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు అరెకరమే కోల్పోతున్నారు కదా, అరెకరమే నష్టపోయారు కదా, కానీ దేవుడు మీరు క్షమించడం ద్వారా అరెకరానికి బదులు 1000 ఎకరాలు ఇస్తాడు పరలోకంలో, మీకు తెలుసా అని పాస్టర్ గారు ఎంకరేజ్ చేశాడంటండి. ఒకవేళ మీరు క్షమించకుండా ఇలా చనిపోయినట్లయితే, క్షమించిన ఎడల అసలు మీరు పరలోకంలోనికి ప్రవేశించలేరు, నరకంలో బాధపడవలసి వస్తుంది, నరకంలో బాధపడాలి అని పాస్టర్ గారు చక్కగా వివరించి స్పష్టంగా చెప్పారు. ఇదంతా విన్నటువంటి ఆ యొక్క
మరి వ్యవసాయకుడు రైతు వెంటనే తన కుమారుని పిలిచాడు. కుమారుని పిలిచి, నాయనా కుమారుడా, నా పొరుగువాని నేను క్షమిస్తున్నాను, లేకపోతే నరకం తప్పించుకోలేనని పాస్టర్ గారు చెప్పారు కదా. కాబట్టి ఈ రోజున ఇప్పుడే నా పొరుగువాన్ని, మన పక్క భూస్వామిని నేను క్షమించేస్తున్నాను. ఆయన మీద నాకు ఏ విధమైన ద్వేషం లేదు. కాబట్టి నేను క్షమించేసి పరలోక రాజ్యానికి వెళ్తాను. అక్కడ 1000 ఎకరాలు నాకు దొరుకుతుందంట. 1000 ఎకరాలు నేను సంపాదించుకుంటాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏంటంటే నువ్వు మాత్రం క్షమించొద్దు. నీవు బలవంతుడు కా, నువ్వు బలంగా ఉండు, అతని అంతు తేల్చు అని చెప్పి ఆ పాస్టర్ గారి వైపు చూసి, పాస్టర్ గారు, నా పొరుగు వాడిని క్షమించేశాను, పరలోకంలో నాకు 1000 ఎకరాల పొలం దొరుకుతుందా అని అడిగాడంట ఆయన. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఆలోచన విధానం మరి ఇలా ఉండుండొచ్చు. గమనించాలి, మనం క్షమించినప్పుడు మరచుటకు, ప్రేమించుటకు బద్ధులమై ఉన్నాం. మనం ఎప్పుడైతే క్షమించామో మర్చిపోవాలి, ప్రేమించాలి. ప్రభువు మనల్ని క్షమించినప్పుడు మన పాపాలన్నిటినీ సముద్రపు అగాధములో వేస్తూ ఉన్నాడు. అలాగే మనం క్షమించాలి. పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. క్షమించే విధానం ఇంకా మరలా దాన్ని గుర్తుపెట్టుకోకూడదు ప్రియులారా. అది ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా, ఏదైనా సరే నువ్వు క్షమించిన తర్వాత ఆ విషయం నీ జీవితంలో మళ్ళా గుర్తుకు రాకూడదు. కాబట్టి ఇటువంటి క్షమాపణ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.